పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 2000 మంది అధికారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగగా రామగుండం జీఎం కార్యాలయం ఎదుట 2 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా తరహాలో వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అధికారుల సంఘం ప్రతినిధి చిలుక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు విరమించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిష్కారం చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రావాల్సినవి లెజిటిమేట్ గా రావాల్సిన వాటికి ఎప్పుడు కూడా జీతాలు కూడా దొరకని జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితిని పాలకులే సృష్టిస్తున్నారు, బలహీనపరుస్తున్నది. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు తాను ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా బయట అప్పు పుట్టకుండా దీని మీద నిందలు వేస్తున్నది. నిబంధనల్లో భాగం ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ లెజిటిమేట్ డిమాండ్స్ సాధన కోసం పోరుబాట పట్ల అలాగే సింగరేణి కాలేజెస్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైపు నుంచి గత 2 సంవత్సరాల నుంచి పే చేయకపోవడం వల్ల మందం లేకుండా అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ సింగరేణిలో మొట్టమొదటిసారిగా అధికారులు దీక్ష కూడా చేయాల్సినటువంటి ఆనాడు సకల జనుల సమ్మెలో కూడా మేము సైతం ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామని చెప్పేసి ఈ యొక్క అధికారుల సంఘం నాయకత్వం అంతా కూడా సంఘీభావం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక రకమైనటువంటి వేజ్ రివిజన్ నేషనల్ లెవెల్లో భాగమై ఉంటారు. అట్లాగే కార్మికులందరూ కూడా నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్లో భాగమై ఉంటారు. అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి 100 రూపాయల జీతం వస్తే సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి, మీ అందరికీ తెలుసు, అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ 100 రూపాయలు వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ 80 రూపాయలు మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది, మన దగ్గర అవ్వలేదు, అందుకని 80 రూపాయల జీతమే వస్తుంది. రెండోది పిఆర్పి అనేది ఏంటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అట్లాగే అన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం పనిచేస్తున్న పనితీరును బట్టి మనకిచ్చే ఒక పే ఇది. దీన్ని వేరియబుల్ పే అంటారు, ఒక్కో చోట పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటారు. సో ఆ పే అనేది ఇవ్వకపోవడం వల్ల 60 రూపాయలకే పనిచేయాల్సి వస్తుంది. అంటే సమాన స్థాయిలో ఎక్కువ గంటలు ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ క్లిష్టమైన పని పరిస్థితుల్లో పనిచేస్తున్న సింగరేణి అధికారికి 60 రూపాయల జీతం వస్తే కోల్ ఇండియాలో 100 రూపాయల జీతం వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మాకు కూడా 100 రూపాయల జీతం ఇవ్వండి, మేము పనిచేస్తున్న పనికి సమానమైన వేతనం ఇవ్వండి అని అడిగే పరిస్థితి క్రియేట్ అయింది. దాని విషయంలో మా ఆఫీసర్స్ అసోసియేషన్ చాలా క్రియాశీలకంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈ పోరుబాట నడుస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ సింగరేణి యాజమాన్యం మన సీఎంఓఏ లీడర్షిప్ని చర్చలకు పిలవడం జరిగింది. ఈరోజు రేపట్లో కల్లా చర్చల్లో సంఘీభావం దొరుకుతుందని, చర్చల్లో మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఉద్యమము ఏదో మామూలుగా మేము చేస్తాము చూస్తామని చెప్తే కనుక ఆగే పరిస్థితి ప్రస్తుతం లేదు. దీనికి సంబంధించిన టైం లైన్స్ తోటి ఎప్పుడు ఏమి చేస్తారనేది స్పెసిఫిక్గా ఏదైనా క్లియర్గా ఒక మ్యాండేట్ ఉంటే తప్ప ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, పిఆర్పి అయితేంది, ప్రమోషన్స్ అయితే, ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసన తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది
అధికారులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ యొక్క నినాదాలు ఇస్తూ డిమాండ్లను పరిష్కరించాలని కోరడంతో పాటుగా అప్పటికి కూడా స్పందించినటువంటి ప్రభుత్వం యాజమాన్యానికి నిరసనగా నిన్నటి నుంచి దీక్ష చేయడం జరుగుతోంది, రిలే నిరాహార దీక్ష. దానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉంది. ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఈ యొక్క కంపెనీని కాపాడేటువంటి అధికారులే ఇలా నిరసన దీక్షలు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క పాలన ఎటువైపు పోతున్నది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తున్నది అనేది ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, ఈరోజు అధికారులు అందరూ కూడా ఒక్కతాటిపైకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితిని అసలు ఊహించుకోనటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇలా ఈ సింగరేణిని ఏం చేయాలదలిసిండ్రు, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. అధికారులు అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం ఉండదు, ఇలా కార్మికులు అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. మరి వాళ్ళు ఆ పరిపాలనలో అసలు సింగరేణిని ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర చేస్తే కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం చేసింది. రేపటి కాలంలో ఈ యొక్క అధికారుల సమస్యలను పరిష్కారం చేయకపోతే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అండగా ఉంటుందని సందర్భంగా మేము తెలియజేయడంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు నిలబడ్డటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఇలా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షలకు, నిరాహార దీక్షలకు సంఘీభావాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా